కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, సాంస్కృతిక రాజధానిగా ఉన్న రాజమహేంద్రవరాన్ని క్రీడలకు హబ్గా తీర్చిదిద్దుతున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. త్వరలో స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయం గ్రౌండ్స్ లో ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ సీజన్ 2ని ఎమ్మెల్యే శ్రీనివాస్, ఏఎస్పీ చెంచిరెడ్డి ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను వారు పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ, రాజమండ్రి ఒకప్పుడు నేరాలు, మాదక ద్రవ్యాలకు కేరాఫ్ గా ఉండేదని, కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక సాంస్కృతిక రాజధానిని క్రీడా హబ్ గా కూడా మారుస్తున్నామన్నారు. నిర్వాహకులు చల్లా బాలమురళి, జయకిషన్ సింఘానియా మాట్లాడుతూ, ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికి తీసేందుకే క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామన్నారు. ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్లో 18 జట్లు పాల్గొంటున్నాయని, నెల రోజుల పాటు మ్యాచ్లు జరుగుతాయన్నారు. ఈ టోర్నమెంట్ ఆర్గనైజర్లుగా మూర్తి చౌదరి, మిథున్ వర్మ వ్యవహరిస్తున్నారన్నారు. ప్రతిరోజు ఎస్పీ గ్రౌండ్లోనే 2 మ్యాచ్లు జరుగుతాయని, నెల రోజుల పాటు ఈ టోర్నమెంట్ కొనసాగుతుందన్నారు. డిఎస్పీ కుమార్, కాలపు సత్యసాయిరాం, మూర్తి తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ అధికారి ప్రాధాన్యత ఇస్తామన్నాం. ఎప్పుడూ లేని విధంగా మనం 14 crores తోటి ఈ యొక్క విఎల్పురం లారీ స్టాండ్ లో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ టెండర్ అయిపోయింది. అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఫేజ్ 2, ఫేజ్ 3కి కావాల్సిన 13 crores కూడా మరలా ఖేలో ఇండియాలోని గౌరవ ఎంపీ గారు శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. అది కూడా ఒక 3-4 నెలల్లో టెండర్లు పిలిపించుకొని అది కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. అతి దగ్గరలో ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్, అంటే భారతదేశం అంతా కూడా రాజమహేంద్రవరం వైపు చూసే విధంగా ఒక ప్రపంచ స్థాయి క్రీడని రాజమహేంద్రవరం ఒక వేదికగా నిర్వహించుకుంటా ఉన్నాము అని అంటే ఇది రాజమహేంద్రవరం ప్రతి ఒక్కరికి గర్వకారణం. అంటే గతంలో రాజమహేంద్రవరం పేరుని ఏ విధంగా తీసుకెళ్లారో మనం చూసాం. ఎక్కడికి వెళ్ళినా మాదక ద్రవ్యాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అన్న పేరు నుంచి ఈ రోజు క్రీడా హబ్ గా రాజమహేంద్రవరం వెళ్తా ఉందన్నది మన అందరికీ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తి గర్వించదగ్గ విషయం. తప్పకుండా ఆదిరెడ్డి వాసు గారు ప్రెజెంట్స్ ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ సెకండ్ సీజన్ ఇవాళ నుంచి ఇనాగ్రేట్ అవబోతుంది. దీంట్లో 18 టీమ్స్ పాల్గొంటున్నాయండి. నిర్విరామంగా 2 నెలలు ఇది జరగబోతుంది. అన్ని రకాల కార్పొరేట్స్ నుంచి కానీ యువత అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎంతో కాన్సన్ట్రేటెడ్గా ప్యాషన్తో నిర్వహిస్తున్న జయకిషన్, మిథున్ అండ్ టీమ్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్పోర్ట్స్ అనేది ఎంతో ఉత్సాహకరమైన ఆరోగ్యాన్ని ఇచ్చే అంశం. స్పోర్ట్స్లోనే ప్రతి ఒక్కరికి కష్ట నష్టాలు, విజయాలు, అపజయాలని తట్టుకునే శక్తిని కానీ నేర్పించే అంశం. సో ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ సమ్మర్ సీజన్లో పిల్లల్ని స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తూ స్పోర్ట్స్ ఆడించమని, మరి ముఖ్యంగా క్రికెట్, వాలీబాల్ లాంటివి ఎంకరేజ్ చేస్తూ. అండి, నా పేరు జయకిషన్ సింఘానియా. మేము ఈ ఎస్పీ గ్రౌండ్స్లో ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఆదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో మొదలుపెట్టాం. ఇవాళే ఇది టోటల్గా 1.5 month 2 months టోర్నమెంట్ నడుస్తుందండి. ఇందులో 18 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ టోర్నమెంట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మన రాజమండ్రిలో ఉన్న ప్లేయర్స్ని బయటికి తీసుకొచ్చి అసోసియేషన్ కంట్లో పడాలని చెప్పి మేము ఈ టోర్నమెంట్ నిర్వహిస్తాం. సీజన్ 1 కూడా మేము చాలా సక్సెస్ఫుల్గా చేస్తాం. అందులో కూడా అసోసియేషన్ వచ్చి ప్లేయర్స్ని ఇక్కడ నుంచి పిక్ చేసుకున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. మేము దీన్ని మళ్ళీ ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలని చెప్పి వాసన్ని మేము అడగడం జరిగింది. ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు మాకు. సో ఇవాళ మేము మొదలుపెట్టి 1.5 2 months వరకు ఈ టోర్నమెంట్ని నిర్వహిస్తాం. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద ప్లేయర్స్ అండ్ టీమ్స్. మే ద బెస్ట్ టీమ్ విన్.